మొన్న సినిమా నేను చూసా. బావుంది. రిలీజ్ అయింది. బానే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అన్నారు. బయట కూడా అదే వచ్చింది మీ అబ్బాయిది. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటనిపిస్తుంది. ఇప్పుడు 'దేవదాస్ కనకాల' గారైతే లెజెండరీ పర్సనాలిటీ. చాలా మంది నేర్చుకున్నారు ఆయన దగ్గర. ఆయన ఎస్టాబ్లిష్. తర్వాత మీరు. ఎక్కడో దగ్గర ఒక లక్ ఫ్యాక్టర్ అనేది సెట్ అవ్వలేదంటే, ఇప్పుడు మీ అబ్బాయి దాకా వచ్చేసరికి ఏం చెప్తారు? ఎవరికి లక్ ఫ్యాక్టర్ సెట్ అవ్వలేదు? ఆహ్, రాజీవ్ గారికి ఎంత ఎస్టాబ్లిష్ అవ్వాలో ఆయనున్న టాలెంట్‌కి, అలానే ఇప్పుడు అబ్బాయికి కూడా అంతే ఎస్టాబ్లిష్‌మెంట్ దొరుకుతదనుకుంటారా? 100% దొరుకుతుంది. నేను ఖచ్చితంగా చెప్తా. మా నాన్నకి ఈ బ్రిలియంట్ టాలెంట్. కానీ ఆయన కూడా పెద్దగా అదే ఎక్కడో దగ్గర లక్ చేశాడు. ఫ్యాక్టర్ అద్భుతమైన వేషాలు చేశాడు. కానీ అనుకున్నంత రేంజ్‌లో పేరు, అనుకున్నంత ఆ టైంలో పీఆర్‌ని పెట్టుకొని ఇంకోటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న ఆలోచన ఆయనకి లేదు. ఆయన అప్పుడు డైవర్సిఫై అయిపోయాడు. ఒక సినిమా హిట్ కొట్టిన తర్వాత 4 సినిమాలు వస్తే ఒప్పుకోక టీచింగ్‌కి మాత్రం మిగిలిపోయాడు. ఏదో ఎమోషనల్‌గా ఒక కథ చెప్తే ఒకాయన అంటే ఆ ప్రిన్సిపల్ గారు చెప్తే అవును కదా అని చెప్పేసి ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి 4 సినిమాలు వదిలేసి యాక్టింగ్, టీచింగ్‌కే కన్ఫైన్ అయ్యాడు. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత చూస్తే ఇదేంటి నేనేం చేస్తున్నాను? నేను నేర్పించాను బాగానే ఉంది. స్టూడెంట్స్‌కి మరి ఎవరో ఒకళ్ళు ఆపర్చునిటీ ఇవ్వాలి కదా! నేను డైరెక్షన్ వైపు వెళ్తాను. మళ్ళీ డైరెక్షన్ వైపు వెళ్ళాడు. సో, డైరెక్షన్ వైపు వెళ్ళి అక్కడ 1, 2 సినిమాలు హిట్టు. అయితే డబ్బులు రావట్లేదు ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి. మనం బతకాలి కదా! సో, అవన్నీ మళ్ళీ అక్కడి నుంచి డైరెక్షన్ నుంచి పోనీ అదే కంటిన్యూ చేసాడా? లేదు. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ రిపర్టరీ ఏఆర్ కృష్ణ గారి రిపర్టరీలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్. వీళ్ళే ప్రొఫెసర్స్ మొత్తం అంతా వీళ్ళ చేతుల మీదే ఉండేది. మళ్ళీ ఇక్కడది. సో, డెసిసివ్ మోడ్ ఒకటి అని స్టిక్ అవ్వలేదు ఆయన. నేను కొంతవరకు ఎక్కడ సక్సెస్ఫుల్ అంటే నేను ఒకటే పట్టు కూర్చున్నా. నేను టీచింగ్ వైపు వెళ్ళలేదు. దో నాకు మా యాక్టింగ్ స్కూల్ ఉంది. నేను క్లాసులు తీసుకునేవాడిని అప్పుడప్పుడు. సో, బట్ నా ఎయిమ్ అంతా నేను ఇందులో ఉండాలి, దీంట్లో సంపాదించాలి, ఫీడ్ చేయాలని చెప్పేసి. సో, నేను కూడా యెస్ మీరు చెప్పినట్టు లక్ ఫ్యాక్టర్‌లో ప్రాబబులీ నేను 60% సక్సెస్ అయ్యాను. ఇంకా 40% అవ్వలేదు. బట్ ఆ 40% ఈ 10 ఏళ్లలో తీర్చేసుకుంటా. ఈ 10 ఏళ్లలో. ఏంటి ఆ టర్నోవర్ ఏంటి? ఏం లేదు. ఒకటే ఈ కొంత బుద్ధుడికి జ్ఞానోదయం వెనకాల ఒక పెద్ద ఎన్లైట్‌మెంట్ వచ్చినట్టు ఏంటంటే మనం సార్ నేను ఇంతకాలం నా దగ్గరకు వచ్చి నువ్వు చేస్తున్నా. నన్ను మెచ్చి నా యాక్టింగ్ గురించి తెలిసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను చేస్తున్నా. ఇప్పుడు అలా కాదు. నేను పీఆర్‌ని పెట్టుకొని రాజీవ్ కనకాల అనేవాడు అవైలబుల్, హీ విల్ డూ అని నా మేనేజర్లు తిరుగుతారు ఆఫీసులకి. సో, న్యాచురలీ అవైలబిలిటీ తెలుస్తుంది కదా! యెస్ హీ ఈజ్ అవైలబుల్ అని.